హలో యువర్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్కి. నేను మీ ఆస్ని సుధాకర్. ఫస్ట్ సాటర్డే మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ అండి, చూసేయండి. ఇప్పుడు లేచాను, ఇంకా డోర్ అనేది తీయాలి. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, అందుకు లాక్ వచ్చి ఇందులో పెట్టేస్తాను. నన్ను లేపుకున్నాను, డోర్ అయితే తీసేసుకుని ఇంట్లో పని అంతా చేయాలి. మాఫ్ పెట్టాలి. పిల్లలు ఇంకా లేకలేదు, వాళ్ళు లేచేలాగా మాఫ్ అంతా పెట్టేసుకుని వచ్చేద్దాము. ఊడ్చుకొచ్చేస్తున్నాను. ఇలా ప్లస్ వన్ తుడుచుకొచ్చేసి తర్వాత ఆఫ్ అయితే పెట్టేసుకున్నాము. పెట్టుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను మీరు రుద్ది పెట్టాలండి. ఇప్పుడు ఇదంతా మొత్తం మరుగులు చేసి రోజు పెట్టినా కూడా అస్సలు మురికి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాగైతే మాఫ్ అంతా పెట్టేశానండి, చూస్తున్నారు కదా. మొత్తం క్లీన్గా అయితే మాఫ్ అంతా పెట్టేసి ఇంకా దేవుడి పాటలు పెట్టేసుకుని జోషి అయితే వేసింది. జోషికి అయితే తలస్నానం చేపించేసి తనైతే రెడీ చేస్తాను. తర్వాత అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. జోషికి వచ్చేసి ఇప్పుడు స్కూలు, హాఫ్ డే స్కూలు. ఏదన్నా భోజనం టిఫిన్ అయినా తినేసి వెళ్ళిపోతుంది. క్యారేజ్ ఏం పెట్టిన అవసరం లేదు. స్నాక్స్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి పెడితే సరిపోతుంది. ఇప్పుడు అయితే జోషిని రెడీ చేసాక వ్లాగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇలా రాత్రే కాబుల్ శనగలన్నీ నానబెట్టాను. ఈ నానబెట్టినవన్నీ ఇప్పుడు కుక్కర్లో వేసి విజిల్ పెట్టిద్దాము. నా పని అయినప్పటికీ ఇవి కూడా ఉడికిపోతాయి కదా, దాని తర్వాత కర్రీ అయితే వండుకుందాము. ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. ఇది అయ్యేలాగా మనం అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి కాడ కూడా సర్దుకోవాలి కాబట్టి నేనైతే స్నానం చేసి వచ్చేస్తాను. నేను రెడీ అయిపోయి ఇప్పుడైతే వంట డ్యూటీ అన్ని స్టార్ట్ చేయాలి. అన్నమత ఉన్నది రోజుకి అన్నమత పెట్టేస్తాను. ఎందుకంటే నిన్నంతా కూడా పులిహోర ఇంకా చపాతీలు పెట్టిన ఉన్నాయి కదా, వేడి చేసేస్తుంది. అందుకు పెరుగన్నమే పెట్టేద్దాం అనుకుంటున్నాను. తలస్నానం చేశాను కదా, తనకు శనగలు కూడా ఉడక పెట్టాను. శనగలు కూడా పెడతాను. ఇలా అయితే దేవుడి సామాన్లన్నీ కడిగేసాను. జోషి వచ్చేసి దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసింది, చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసి బొట్లు పెట్టేసింది కూడా తనకు వచ్చినట్టు. ఇలా అయితే దేవుడి సామాన్లు తెస్తే పూజ అయితే చేస్తాను. ముందు వచ్చేసి జోషి స్నాక్స్ అయితే ఉడకపెట్టాలని చెప్పాను కదా, అవి అయితే ఫ్రై చేసేసి జోషి బాక్స్లో అయితే పెడతాను. క్యారేజ్ పెట్టిన అవసరం లేదు చెప్పాను కదండి. క్యారేజ్ అయితే ఏం వండట్లేదు నేను, కర్రీ కూడా తర్వాత వండుతాను. జోషికి అయితే కొంచెం పెరిగాను వేసి అయితే తినిపించేస్తాను. రైస్ కర్రీ అని తర్వాత వండుతాను. ఇప్పుడు అప్పుడే అవసరం లేదు కాబట్టి తర్వాత వండుతానండి. ఇలా స్టీమ్ అంతా అయిపోయింది, తీసుకుని అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నా కదా, మెత్తగా ఉడికిపోయింది, ఇంకా అవసరం లేదు. ఒకసారి ఫ్రై చేసేసి మట్టికి జోషి మట్టికి ఫ్రై చేసేసి ఇప్పుడైతే స్నాక్స్ బాక్స్ కింద పెట్టేస్తాను. అది ఉత్తిగానే పెట్టచ్చు, కానీ తినడానికి అలా ఇష్టపడరు కాబట్టి కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం వేసి కొంచెం మసాలా వేసి ఫ్రై చేసేస్తాను. తినడానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారు. అందుకు ఉప్పు కారం వేసి ఒకసారి అలా ఫ్రై చేసేసి బాక్స్ పెడితే సరిపోతుంది. ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపుకుని బాగా చల్లారినాక బాక్స్ అయితే పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా పెడితే పిల్లలు ఈజీగా తినేస్తారు. మంచి హెల్తీ ఫుడ్ కూడా. ఇది అందులో చల్లారితే అందులో పూసుకడంతా కూడా దండం పెట్టేసినట్టు తలుపు వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము. దండం అయితే పెట్టేసుకున్నామండి. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా దండం పెట్టేశారు. జోషి కూడా రెడీ అయిపోయింది. హవ్య రెడీ అయిపోయింది. వాళ్ళకి భోజనం పెట్టేసి స్కూల్కి అయితే తీసుకెళ్తాను. జోషికి హవ్యకి అయితే భోజనం తినిపిస్తానండి. తినిపించేసిన తర్వాత అయితే జోషిని స్కూల్ తెగట్టాలి కదా. ఇప్పుడైతే స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒక వాటర్ బాటిల్ స్నాక్స్ పెడితే సరిపోతుంది, లంచ్ ఏం పెట్టిన అవసరం లేదు. అందుకు స్నాక్స్ బాక్స్ ఒక చీప్ అయితే పెట్టేసి జోషిని అయితే స్కూల్లో దేవిడేసినాక మిగతా బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దామండి. జోషిని అయితే స్కూల్ దేవిడేస్తానండి. దేవిడేస్తున్నానండి, దారిలో ఉన్నాను. మార్నింగ్ ఉడకపెట్టుకున్నాను కదా, అవి పక్క పెట్టేసి కర్రీ అయితే వండుకున్నాము. బిర్యానీ కావాల్సినవి కూడా తీసుకున్నాను. ప్లెయిన్ బిర్యానీ ఉందామని అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు మిక్సీ పెట్టేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఇలా కట్ చేసింది ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసుకుని కట్ చేపించేటట్టు మిక్సీ పెట్టుకురావాలి. ఇలా అయితే మిక్సీ పెట్టుకొచ్చాను కదా, ఇప్పుడైతే కర్రీ వేసేద్దాం. ప్లెయిన్ బిర్యానీ కూడా పెట్టేసుకున్నాను. పక్కన ప్లెయిన్ బిర్యానీ అంటున్నాను, పక్కన వచ్చేసి కర్రీ అనేది పెట్టేసుకున్నాను. అన్నీ కట్ చేసేసుకున్నాక ప్లెయిన్ బిర్యానీ కూడా అన్నీ తీసి పెట్టేసుకుని అయితే ఇందులో వేసేసుకున్నాము. ఇవైతే ఫ్రై అవుతూ ఉంటాయి.
బిర్యానీలో అయితే వాటర్ వేసేస్తున్నాను. వాటర్ వేసేసి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని మూత అయితే పెట్టేసుకుంటాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా అయితే కూర అంతా తాలింపు పెట్టేసాను. తాలింపు పెట్టేసరికి ఇంకా మగ్గాలి. మగ్గిలాగా మనం వాషింగ్ మిషన్ అయితే బట్టలన్నీ మార్నింగ్ ఇప్పేస్తారు కదండి పిల్లలందరూనే. ఇప్పిన బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసేస్తాను. రేపు సండే కట్ట రేపు ఏం పెట్టుకొని పని అంతానే అందుకు వేసేస్తాను. మార్నింగ్ ఇప్పిన బట్టలు అలాగే టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను మొత్తం వాషింగ్ మిషన్ అయితే కరెక్ట్గా ప్లగ్ పెట్టేసుకున్నాను. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అయితే ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకోవాలి మేము వాషింగ్ మిషన్ వేసినప్పుడల్లానే. తర్వాత ఆన్ చేసేసుకుని లిక్విడ్ అయితే వేసేసుకుని వాషింగ్ మిషన్ అయితే ఇలా వాషింగ్ మిషన్ కూడా వేస్తానండి. తర్వాత వచ్చేసి కుక్కర్ అనేది విజిల్స్ వస్తున్నాయి కదా, అది ఆఫ్ చేసేద్దాము. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ఇంకా ఇది కర్రీ అయితే ఉడకాలి. ఉడికిలాగా ఆవియన్ కూడా తీసుకొచ్చే ముందు ఆవియన్ తీసుకొస్తాను. ఆవియన్ నుంచి జోషి అలాగే ఆవియన్ తీసుకునే తర్వాత జోషిని తీసుకుని వచ్చేస్తాను. తర్వాత అయితే ఫుడ్ అన్ని పాలుతారు. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయిన తర్వాత ఇది కూడా అయిపోయింది. పిల్లలు వచ్చేపు వేడివేడిగా ఉంటుంది కాబట్టి మూత ఏమీ ఓపెన్ చేయట్లేదు. ఇలా అయితే వంట అంతా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి జోషి పాపని హవ్య పాపని అయితే తీసుకుని వచ్చేస్తాను. పిల్లలు భోజనం పెట్టి అయిపోయింది, మేము తినేసినాకైతే పిల్లలకి ఏదైనా డ్రింక్ చేసిద్దాము అని క్యారెట్ ఉన్నాయి, అలాగే బాదం కూడా నానబెట్టాను. క్యారెట్ బాదం వేసి జీడిపప్పు వేసి అయితే డ్రింక్ ప్రిపేర్ చేస్తానండి. ఇది చాలా హెల్దీ. ఎంత హెల్దీ అంటే పిల్లలకి కానించి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు. ఈ డ్రింక్ కూడా బాదం జ్యూస్లా ఉంటుంది. అది ఎలా చేయాలని చూపిస్తాను, చేసుకోవాలి కూడా ఈ వీడియో చూపిస్తాను మీకు. దానికోసమని క్యారెట్ అనేది తీసుకున్నాను. ఇలా క్యారెట్ తీసుకున్న పైన అంతా పీల్ ఉంటుంది కదా, నా పీల్ అంతా ఇలా చెక్కుకోవాలి. చెక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. క్యారెట్ బాదము అలాగే జీడిపప్పు ఇలాచి వేసుకున్నాను. వేసుకున్నది కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్ వచ్చేదాకా తీసేస్తే సరిపోతుంది. ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా, ఇందులో అయితే షుగర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం అన్నా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నాను, షుగర్ అనేది యాడ్ చేయట్లేదు పిల్లలు కాబట్టి. బెల్లం అయితే ఇది తురుపుకుని అయితే పెట్టుకున్నాను. ఇందులో అయితే బెల్లం వేసేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకున్నాక ఇది మిక్సీ పెట్టుకున్న వద్దాము. కొంచెం యాక్చువల్ ఒకసారి మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను. ఇలా అయితే వేసుకున్నా కదా, మెత్తటి పేస్ట్ లాగా అయితే అయిపోయింది. పాలు అనేది ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. పొంగు వచ్చాక మనం చేసుకున్న పేస్ట్ అనేది అందులో ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక పొంగు వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఇలా ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు ఇది తీసుకుని 2 స్పూన్లు అందులో వేసేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే అయిపోయినట్టే మనకి. మీకు ఇప్పుడు ఏం షుగర్ సరిపోలేదు అంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు. మనకి కరెక్ట్గా సరిపోయింది. సరికన్నా తాగొచ్చు, లేదంటే ఇప్పుడైనా తాగేయచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తాగి కన్నాని. ఇలా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. డ్రింక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కదా. కంటి చూపు మెరుగుపరచడానికైనా స్కిన్ గ్లోకైనా చాలా బాగుంటుంది. హెల్దీ అయిన బాదం డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే కనుక టేస్ట్ ఉంది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇది ఎలా ఉంటుందంటే బాదం డ్రింక్ ఉంటుంది కదా, సేమ్ అలా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచి. డ్రింక్ చేసుకున్నాం కదా మన క్యారెట్ తోటి. ఆ డ్రింక్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాను. కూలింగ్ ఎక్క తాగుతానన్నారు. అంతలోకి అయితే నేను నైట్కి వచ్చేసి చపాతీ పిండి కలుద్దాం అనుకున్నాను. మార్నింగ్ కాబూసీ కర్రీ ఉంది, ఆ కర్రీ అయితే ఇంకా ఉంది. అందులోకి రైస్ వద్దు నాకు చపాతీ చేయమంటే ఇంకా చపాతీ చేస్తున్నాను. పిల్లలు మా హస్బెండ్ కూడా అడిగారు. వాళ్ళ కోసమని ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టుకుంటాను నైట్కి అయితే అన్నీ చేసి పెట్టుకున్నాను. నేను అదే చపాతీ పిండి కలుపుకుంటానండి. ఇంతటితో బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాగ్ అనేది నచ్చిందా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో అనేది ఫుల్గా చూసిన తర్వాత చిన్న లైక్ చేయండి. మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.